మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ టెండర్లలో ఎవరు పాల్గొనొద్దు, వస్తే రద్దు చేస్తా, నేను వార్నింగ్ ఇస్తా అంటున్నారు. ఏంది అధ్యక్ష, ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే పాలగాళ్ళ రాజ్యంలో ఉన్నామా నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఏంది అధ్యక్ష, రాష్ట్రం ఏమన్నా ఒక జాగీరా? ఎవరన్నా ఇష్టం వచ్చినట్టు మేము వస్తాం రద్దు చేస్తామంటే మీరు వస్తారో రారో తెలియదు. 4 ఏళ్ళు మేము కళాశాలను నిర్మించకుండా, ఈ 11 కళాశాలను నిర్మించకుండా ఇలాగే ఉండి పేదలకి వైద్య విద్య అందకుండా, పేదలకు వైద్య సౌకర్యాలు అందించకుండా ఉండాలా? బెదిరించడం ఏంది అధ్యక్ష? టెండర్లు ఎవరు రావడానికి లేదు, రద్దు చేస్తాను అంటే దాన్ని బట్టి మీ చిత్తశుద్ధి అర్థమవుతుంది. మీరు ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారము ఒక కళాశాల నిర్మించాలంటే 325 కోట్లు ఖర్చు అవుతుంది అనేది నామ్స్ ప్రకారం అధ్యక్ష. వీళ్ళు 500 కోట్ల నుంచి 600 కోట్లకు తీసుకెళ్లారు. అంటే దీని వెనుకల మతలబు ఏందో మరి నాకు అర్థం కాలేదు అధ్యక్ష. ఆ కమిషన్లు ఏమన్నా పోతాయని బాధలో ఉన్నారో ఏమో తెలియదు, కానీ అంత తీవ్రంగా స్పందించి టెండర్లు రద్దు చేస్తాం, రానివ్వము, మీరు ఈ 4 ఏళ్ల తర్వాత కాదు కదా, ఇంకో 40 ఏళ్ల తర్వాత కూడా అధికారంలో రారు, ప్రజలు మీ గురించి తెలుసుకున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలకి, తాటాకు చప్పులకి ఎన్డీఏ ప్రభుత్వంలో భయపడే వాళ్ళు ఎవరూ లేదు అధ్యక్ష. ప్రజలకు అంతా వాస్తవాలు తెలుసు అధ్యక్ష. తర్వాత ఇంకో